కొండకు తాడు కట్టాం, వస్తే కొండ వస్తుంది, పోతే తాడు పోతుంది అనుకునే రాజకీయాలు కొన్నుంటాయి. అందులో చాలా రిస్క్ కూడా ఉంటుంది. రిస్క్ అనేదే తన రాజకీయ పర్యాయ పదంగా మార్చుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన చర్యలకు పర్యావసానాలు ఆలోచించకుండా నిర్ణయాలు ప్రకటిస్తారు. తాజాగా అమరావతి వర్సెస్ మాదిగన్ వ్యవహారంలో కూడా ఆయన తీరు అలాగే ఉంది. మంగళగిరి, విజయవాడ, గుంటూరు అంటే మాదిగన్ కు తాము కట్టుబడి ఉన్నామని మరోమారు ప్రకటించిన జగన్ అది 2029 ఎన్నికల అంశంగా కూడా ఉంటుందని తేల్చి చెప్పారు. Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. Sir. ఈ క్రమంలో బంతిని సీఎం చంద్రబాబు కోర్టులో వేశారు. దీంతో ఇప్పుడు అమరావతిని ఎంత త్వరగా పూర్తి చేయాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. నెత్తిన కత్తి వేలాడుతూ ఉంటే పనులు వేగంగా చేయటం మినహా చంద్రబాబు ముందు వేరు గత్యంతరం లేని పరిస్థితి వచ్చింది. ఎన్నికల నాటికి అమరావతి పూర్తి కాకపోతే అందుకే నేను మావిగన్ అంటున్నానని జగన్ రెడ్డి అసలు గేమ్కు తెరతీస్తారు. జగన్ ప్రెస్ మీట్ లో అనేక అంశాలు ప్రస్తావించారు. అయినా అమరావతి మావిగన్ హైలైట్ అయ్యే విధంగా చూసుకున్నారు. లక్షల కోట్ల ఖర్చు అవసరం లేకుండా, అలాగే కుంభకోణానికి చోటు లేకుండా రాజధానిగా మావిగన్ను చేపడతామని జగన్ స్పష్టం చేశారు. అమరావతికి తాను వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. అమరావతిలో అవినీతికి వ్యతిరేకమని ఆయన కుండబద్దలు కొట్టారు. అమరావతి రైతుల ఆవేదన గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నట్టు జగన్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో మావిగన్, అమరావతి మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. మావిగన్ కోరుకునే వాళ్ళంతా వైసీపీకి, అమరావతి కావాలనే వాళ్ళు చంద్రబాబుకు ఓటు వేస్తారని జగన్ అన్నారు. రాజధానిగా మావిగన్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని జగన్ తేల్చి చెప్పారు. ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందో తెలుస్తుందన్నారు. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ నగరాలకు సంబంధించి 110 కిలోమీటర్ల పరిధిలో 10,000 కోట్లతో అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని జగన్ పదే పదే చెబుతున్నారు. చంద్రబాబు సర్కారు చేపట్టిన అమరావతి నిర్మాణంతో రాష్ట్ర ప్రభుత్వంపై 2 లక్షల కోట్ల భారం పడుతుందనేది వైఎస్ జగన్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. అయినా సరే కూటమి ప్రభుత్వం వైపు నుంచి సరైన సమాధానం రావటం లేదు. జగన్ ఆడుతున్నది రిస్క్ గేమ్ మాత్రమే కాదు, ఆయన అఫెన్స్ కూడా ఆడుతున్నారు. అమరావతి వల్ల కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలుగుతుందని, కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే అమరావతి నిర్మాణం జరుగుతోందని చాన్నాళ్లుగా వైసీపీ ఆరోపిస్తోంది. ఇన్ని రోజులైనా పనులు టేకాఫ్ కు నోచుకోకపోవటం, వర్షాకాలం వస్తే నీళ్లు నిలవటం అమరావతి వాదనకు ప్రతిబంధకంగా మారింది. అక్కడ ఇంతవరకు ఒక్క గృహప్రవేశం కూడా జరగలేదు. ఐకానిక్ టవర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో ప్రభుత్వం చెప్పలేకపోతోంది. తగిన సంఖ్యలో కూలీలు దొరక్క పనులు నత్తనడకన నడుస్తున్నాయి. భూములు తీసుకున్న ప్రభుత్వ సంస్థలు కూడా నిర్మాణాలు మొదలు పెట్టలేదు. రైతులకు ఇంకా రిటర్నబుల్ ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వలేదు. అందుకే అమరావతి విషయంలో అనేక వర్గాలకు అసంతృప్తి కొనసాగుతోంది. దాన్ని టార్గెట్ గా చేసుకునే జగన్ రెడ్డి స్టేట్మెంట్స్ వదులుతున్నారు. చంద్రబాబుపై ఒత్తిడి పెంచేందుకు కూడా ఆయన మాటలు ఉపకరిస్తున్నాయి. మరో 2 ఏళ్లలో అమరావతి నిర్మాణంలో ఒక దశ అయినా కొలిక్కి రాకపోతే కూటమి ప్రభుత్వం తీవ్ర ఇరకాటంలో పడినట్లే అనుకోవాలి.